ఓ నది ఒడ్డున ఉన్న చెట్టుపై 2 కోతులు కాపురం ఉండేవి. ఒకరోజు ఆకాశవాణి వినిపిస్తుంది, రేపు తెల్లవారుజామున ఎవరైతే 2 గంటలకి చెరువులో దూకుతారో వాళ్ళు మహారాజుగా మారిపోతారని. ఆ మరుసటి రోజు ఆడకోతి ఖచ్చితంగా ఉదయం 2 గంటలకే ఆ నదిలో దూకేసింది. వెంటనే ఓ అందమైన యువరాణిగా మారిపోయింది. తెల్లవారింది. తన ఆడకోతి కనిపించకపోయేసరికి మగకోతి కంగారుగా వెతికింది. అక్కడ అందమైన యువతి కనిపించింది. ఆ యువతితో, మీకేమైనా ఒక ఆడకోతి కనిపించిందా అని అడిగింది. ఆ యువరాణి, నేనే ఆడకోతిని. నిన్న ఆకాశవాణి మాటలు విని నేను ఉదయం నీళ్లలో దూకేశాను, యువరాణిని అయ్యాను. అవును, నువ్వు కూడా ఆ మాటలు విన్నావు కదా, మరి నువ్వెందుకు దూకలేదు అని అడిగింది. అప్పుడు ఆ మగకోతి, ఆ మాటలు ఎలా నమ్మగలను, నీళ్లలో దూకుతూనే యువరాజు అవుతారా, అందుకే దూకలేదన్నది. అప్పుడు యువరాణిగా మారిన ఆడకోతి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది, ఒక్క దూకి ఉండాల్సింది కదా. ఒకవేళ యువరాజుగా మారలేదనుకుందాం, పోయేదేముంది, మిగిలేది అదే కోతి బతికేగా.